మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 198. అమ్మ జీవితమే సందేశం. అమ్మను చూసిన వాళ్ళు, అమ్మ ఆశీస్సులు పొందిన వాళ్ళు, అమ్మ మహిమచే ప్రభావితులైన వాళ్ళు, అమ్మ అపార జీవితానుభవానికి ఆశ్చర్యపోయిన వాళ్ళు అనేకులు వివిధ సందర్భాలలో అమ్మా మాకేమైనా సందేశం ఇవ్వమ్మా అని అమ్మని అడిగారు. నాన్న, నాకేం తెలుసు, నేను మీ వంటి దానిని అంటూ, చూస్తున్నారుగా నన్ను, నా జీవితంలో మీకేదైనా మంచిదని, నలుగురు అనుసరించదగినది ఏదైనా ఉన్నది అని అనిపిస్తే దానిని సందేశంగా తీసుకొనండి అన్న సమాధానమే అందరికీ చెప్పింది అమ్మ. నిజమే, అమ్మ జీవితమే మహోత్తమ సందేశం. అమ్మ నోట వెలువడిన ప్రతి మాట ఒక ఉపదేశమే. అమ్మ ప్రతి చర్య జగతికి ఆదర్శమే. అమ్మ శరీరధారణ చేసినది మొదలు శరీర పరిత్యాగం చేసేంతవరకు అమ్మ యావజ్జీవితము లోక సంగ్రహార్థమే. అందువల్లనే ఒక సందర్భంలో అమ్మ అన్నది, నేనేం చేసినా మీకోసమే, చివరకు నేను స్నానం చేసినా, చీర కట్టుకున్నా అని. తెలియంది తెలియచేయడానికే నా రాక అని అమ్మ సుస్పష్టంగా చెప్పింది. ప్రేమ యొక్క విరాట్ రూపమే అమ్మ. ప్రేమ యొక్క మానవాకృతియే అమ్మ. అమ్మ ప్రేమకు కారణం కనిపించదు. అమ్మ ప్రేమలో ప్రతిఫలాపేక్ష లేదు. అమ్మ ప్రేమలో తరతమ భేదాలు లేవు. అమ్మ ప్రేమకు విచక్షణ లేదు. అమ్మకు ఊపిరి ప్రేమ. అమ్మకు ఆహారం ప్రేమ. అమ్మకు నీరు ప్రేమ. అమ్మకు ప్రేమ సహజం, ప్రేమించకుండా ఉండలేదు. అమ్మలో అణువణువు ప్రేమ విలసితమే, రోమ రోమము ప్రేమ పులకితమే. అమ్మ హృదయం ప్రేమామృత భాండం. అమ్మ సర్వావయవాలు ప్రేమామృత సంభృతాలు. అందువల్లనే ఒక పాశ్చాత్య యువతి అభివర్ణించింది, ప్రపంచంలో ఎక్కడ ఏమాత్రం ప్రేమ కనిపించినా దాని మూలం భారతదేశంలో, అది జిల్లెళ్లముడిలో ఉన్నదని తెలుసుకో. ప్రేమ యొక్క విరాట్ రూపాన్ని దర్శించాలంటే జిల్లెళ్లముడి వెళ్ళు అని. ఆ ప్రేమైకమూర్తి సహస్ర బాహువులతో ప్రేమను వెదజల్లడానికి ఆవిర్భవించి 63 వసంతాలు మన మధ్య గడిపింది. మన ప్రియ బాంధవి అయి, నెచ్చెలి అయి, గురువై, దైవమై మనకు బోధించవలసిన పాఠాన్ని అతి సమర్థంగా బహుముఖాన అందించింది. అమ్మ అవతార లక్ష్యమే అది. మరి ఆ అవతార ప్రయోజనం ఎంతవరకు సఫలీకృతమైనట్లు అంటే మనము మన ప్రవర్తనమే సమాధానం. ఏ యుగంలోనూ, ఏ అవతారమూర్తి కాలంలోనూ లోకమంతా ఒక్కసారి పరివర్తన పొందదు, పరిణితి చెందదు. అవతారమూర్తులు వారి కాలంలో సద్బీజాలు నాటుతారు. అవి క్రమంగా మొలకెత్తడము, కుసుమించడము, ఫలించడము జరుగుతుంది. అమ్మ అవతార ప్రయోజనం నెరవేర్చడంలో అమ్మ సమకాలీనులము, అమ్మ బిడ్డలము, అమ్మ ప్రేమామృత పాన తృప్తులము అయిన మనపై ఎంతో బాధ్యత ఉన్నది. సంకుచితం అయిన మన ప్రేమ పరిధిని ఎంతవరకు విస్తృతపరచుకొనగలిగితే, ఎంతమందిని మనం నిస్వార్థంగా, నిర్వ్యాజంగా, నిసర్గంగా ప్రేమించగలిగితే మనం అంతగా ఎదిగినట్లు. మన అభివృద్ధియే అమ్మ అవతార ప్రయోజనం. లోకాన్ని జయించడానికి ప్రేమయే బ్రహ్మాస్త్రం. అదే అమ్మ అస్త్రం. ఏప్రిల్ 1986. వ్యాసం 199. అమ్మ కళ్యాణ స్వర్ణోత్సవం. అమ్మ వివాహం 1936 మే 5వ తేదీన జరిగింది. ఈ 1986కు 50 సంవత్సరాలు నిండాయి. అంటే ఈ మే 5వ తేదీన అమ్మ కళ్యాణ స్వర్ణోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగి ఉండాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ మనం ఆ మహోత్సవాన్ని జరుపుకోలేకపోయాము. కానీ ఈ సంవత్సరం ఒక క్రొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. అదే శుభదినాన అమ్మా నాన్నగార్ల కళ్యాణోత్సవం వేదోక్తంగా జరుపుకొని ఆనందించాం. ఈ ప్రప్రథమ కళ్యాణోత్సవంలో అమ్మా నాన్నగార్ల పక్షాన బాధ్యత వహించిన సోదరులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీ ఎల్లాప్రగడ మధుసూదన్ రావు దంపతులు అభినందనీయులు. అమ్మ కళ్యాణం అంటే అఖిల జగతికి కళ్యాణమేనని మనందరి ప్రగాఢ విశ్వాసం. అమ్మ కూడా ఈ విషయాన్ని పలు రీతుల్లో క్రియాత్మకంగాను, వాచా కూడా ధృవపరిచింది. సంస్థలోని అనేకమైన ముఖ్య కార్యక్రమాల ప్రారంభాలకు మే 5వ తేదీనే అమ్మ ఎంచుకున్నది. ప్రపంచానికే ఆశాజ్యోతి అయిన శ్రీ అనసూయేశ్వర ఆలయానికి 1956 మే 5వ తేదీనని
శంకుస్థాపన చేసింది. ఈ శుభదినానే ఎందరికో వివాహాలు చేసింది. ఎందరికో నామకరణాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు, మంత్రోపదేశాలు అనేకం చేసింది. 1956లో శంకుస్థాపన చేసినది మొదలు ప్రతి సంవత్సరం అదే రోజున అమ్మ ఆ దేవాలయం నుండి లోకానికి సర్వశుభాలను అనుగ్రహించేది. అందుకు సంకేతంగా ఆ దేవాలయ పైభాగం మీద అసంఖ్యాకంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు పగలగొట్టడమే కాక సిరి సంపదలకు, సుఖశాంతులకు చిహ్నాలైన పసుపు కుంకుమలను 2 చేతులా వెదజల్లేది. విరిజల్లులు కురిపించేది. ఆ దేవాలయంపై ప్రతి సంవత్సరం ఆ దివ్యక్షణాల్లో అమ్మ ఆనందలాస్యం చేస్తూ హరివిల్లు వలె దృశ్యమానమయ్యేది. అమ్మకు ఆ రోజంటే ఎంతో ఇష్టం. అందువల్లనే ఆ రోజున తన కళ్యాణ ముహూర్తం నిర్ణయించడమే కాక లోక కళ్యాణానికి కూడా అనేక ప్రణాళికలను రచించి అమ్మ లోక కళ్యాణకారిణి, కళ్యాణదాయిని అయింది. 1984 మే 5వ తేదీన జిల్లెళ్లముడి గ్రామస్తులందరినీ, పశుగణాన్ని నారాయణ స్వరూపంగా పూజించి ఆచరణాత్మకమైన దివ్య సందేశాన్ని లోకానికి అందించింది. అమ్మ చివరగా పాల్గొన్న ఉత్సవం కూడా మే 5వ తేదీనని. 1986 మే 5వ తేదీన అమ్మ మద్రాసు బిడ్డలచే నిర్మించబడ్డ భవనానికి ప్రారంభోత్సవం జరిపి పంచమి అని నామకరణం జరిపింది. అదే రోజున రాజాచే రచింపబడిన అనుభవసారం గ్రంథావిష్కరణ చేసింది. ఆ రోజంటే అమ్మకెంత ప్రీతి లేకపోతే, అమ్మ తాను అత్యంతంగా ప్రేమించిన వసుంధరను 1966 మే 5న వివాహం చేసుకుని అఖిల లోకాన్ని విభ్రాంతి చకితం చేసింది. తన గర్భవాసాన పుట్టిన కుమారులిద్దరికీ 1969, 1973 మే 5వ తేదీలనే వివాహాలు చేసింది. అమ్మ తన కళ్యాణం సందర్భంగా లోకానికి అనేక అపూర్వ నిర్వచనాలను అనుగ్రహించింది. కళ్యాణం అంటే కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమట. వివాహం అంటే సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని పరిత్యజించడమట. అమ్మా, నీవి పెండ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగితే, పెండ్లిలో పెద్ద పులి ఉన్నదని భయపడే వారి భయం పోగొట్టడానికి అని అమ్మ సమాధానం చెప్పింది. పెండ్లి ద్వారా సంప్రాప్తమయ్యే సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం అని ప్రవచించే వారికి మనం చేసే ప్రతి పని దైవసేవ అనుకోగలిగితే సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం కానేరదని పరమ రహస్యాన్ని విప్పి చెప్పింది. సంసారంలో శరీరానికి ఎన్ని కష్టాలొచ్చినా శరీరానికి, మనస్సుకు సంబంధం లేదని రుజువు చేయడం కోసమే తాను పెండ్లి చేసుకున్నట్లు అమ్మ ఉద్ఘాటించింది. అమ్మ యొక్క అనంతర జీవితమంతా పరిశీలిస్తే ఆ వాక్య నిరూపణ కోసం అమ్మ చేసిన మహాప్రయోగంగానే అమ్మ జీవితం మనకు సాక్షాత్కరించి మనకు ఒక గొప్ప పాఠాన్ని ప్రబోధిస్తుంది. ఈ సందర్భంగానే అమ్మ ప్రవచించిన సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి అన్న వాక్యం ఆధ్యాత్మిక సాధకులకు కరదీపిక. అమ్మ జీవిత చరిత్రలో మే 5వ తేదీకి ఎనలేని ప్రాముఖ్యం ఉన్నది. కనుకనే ఆ దినం అఖిల జగతికి పర్వదినం. అందువల్లనే ప్రతి సంవత్సరము ఆ దినాన అమ్మ కళ్యాణం జరపాలని నిశ్చయించుకున్నాం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు దేశమంతటా శ్రీ సీతారామ కళ్యాణం జరిగినట్లే మనం కూడా ప్రతి మే 5వ తేదీన అమ్మ కళ్యాణం జరుపుకుందాం. అవతారమూర్తులు కాలాతీత వ్యక్తులు కదా, వారికి నిత్య కళ్యాణము పచ్చతోరణమే. కనుక కాల నిర్దేశం, నిర్బంధం ఏమున్నది? ఏ రోజునైనా మనం అమ్మ కళ్యాణాన్ని చేసుకోవచ్చును. ఈ సంవత్సరం అమ్మ నాన్నగార్ల చిత్రపటాలకు కళ్యాణం జరపడం సంభవించింది. వచ్చే సంవత్సరం నుంచి విగ్రహాలకు కళ్యాణం జరపాలని ఆలోచన. కళ్యాణి, జగతీకంద, కరుణారస సాగర అయిన అమ్మ ప్రతి సంవత్సరం తన కళ్యాణ మహోత్సవం మన చేత జరిపించుకుంటూ మనకు సర్వశుభాలు, సర్వ సంపదలు ప్రసాదించాలని అమ్మను వేడుకుందాం. ఆగస్ట్ 1986. వ్యాసం 200. పంచకృత్య పరాయణ. అమ్మ ఈ సృష్టిని 2 విధాలుగా దర్శించింది. సృష్టి సర్వాన్ని దైవంగా భావించడం ఒక రీతైతే తన కన్నబిడ్డగా చూడడం మరొక మార్గం. తల్లిదండ్రులకు కన్నబిడ్డ దైవస్వరూపమేనన్న అమ్మ అపూర్వ నిర్వచనం ఆ భావనలోని సహజ వైరుధ్యాన్ని సమయింపజేసి
రమణీయమైన సామరస్యాన్ని సాధించింది. దైవంగా చూసినప్పుడు పంచసంఖ్యోపచారాలతో సృష్టిని అమ్మ ఆరాధించింది. బిడ్డగా చూసినప్పుడు పంచకృత్యాలతో సమాదరించింది. ఈ పంచకృత్యాలలో ప్రథమము ప్రధానము అయినది అన్నం పెట్టడం. బిడ్డలకు అన్నం పెట్టడం అంటే అమ్మకు ఎంత ఇష్టమో, ఎంత ఆనందమో చెప్పలేము. అమ్మను చూసేందుకు ఎవరు ఎప్పుడు వచ్చినా అందరూ ముందుగా అన్నం తినవలసిందే. పూజ చేసుకుని తర్వాత అన్నం తింటామన్నా అమ్మ అంగీకరించదు. ముందు అన్నం తినండి, తర్వాతనే పూజలు అంటుంది. ముందు భోజనం చేసే రమ్మంటారు. దాని ఉద్దేశం ఏంటి అని ఒకరు అడిగితే, తల్లికి బిడ్డ ఆకలి ముఖ్యం కదా అన్నది. మీరు దేని గురించి ఆలోచిస్తారు అని అడిగిన వారికి భోజనం గురించి అని అమ్మ సమాధానం. భోజనం అంటే అమ్మ భోజనం కాదు, బిడ్డల భోజనం. మీకు వచ్చే ఆలోచనలు ఎట్లాంటివి అని అడిగిన సోదరునికి, మీకు పెట్టుకోవాలనిపించేటంటివి అన్నదమ్మ. నాకెందుకో అన్ని బాధల కంటే ఆకలి బాధ ఎక్కువ అనిపిస్తుంది అన్న అమ్మ వాక్యంలో మన ఆకలి బాధకు అమ్మ హృదయం ఎంత పరిస్పందించిందో మనకు అభివ్యక్తమవుతుంది. వచ్చేవారందరికీ ఆదరణ అనే అనుపానం వేసి పెట్టాలి. గుండిగ దిగితే గుండిగ ఎక్కాలి. ఎప్పుడు వచ్చిన వాడికైనా తీరిక లేదనకుండా అన్నం పెట్టాలి. తినగలిగిన వాడు దొరకడం అదృష్టం. నువ్వు పెడతానంటే మాత్రం తినేవాడు దొరకద్దు. ఎంత పెట్టినా తింటుంటే బాగుంటుంది అంటుంటే పాలకడలి వంటి అమ్మ గుండె ఉప్పొంగిపోతుంది. రాధ అహర్నిశలు నామం చేసినా కష్టం లేదు, కానీ ఆహారం తీసుకోడు, అదే నా బాధ అన్న బాష్పరుద్ధ కంఠస్వరంతో కూడిన అమ్మ ప్రకటన. ఒక్కడు అన్నం తినకపోయినా అమ్మ పడే ఆవేదన ఎలుగెత్తి చాటుతుంది. మరొక పర్యాయం అమ్మ స్నానానికి నీళ్లు లేవు. అప్పటికింకా నీళ్ల పంపులు రాలేదు. సోదరులు మధు, శ్రీరామమూర్తి, సత్యం వాళ్ళు భోజనానికి వెళ్ళబోతూ ఆగి నీళ్లు తేవడానికి చెరువుకు వెళ్ళబోయారు. అమ్మ, ముందు అన్నాలు తినిరండి, మీరు తినకుండా తెచ్చినా నేను పోసుకోను అన్నది. ఒకనాడు అమ్మ కడుపులో మంట వచ్చింది. సోదరి వసుంధర మజ్జిగిచ్చింది, మంట తగ్గింది. మరొకనాడు రాత్రి అమ్మ కడుపులో తిరిగి మంట వచ్చింది. వసుంధర మజ్జిగిస్తానన్నది. వద్దు, అదే తగ్గుతుందిలే, ఏ వేళ ఎవరు వస్తారో వాళ్లకు ఆ మజ్జిగ ఉంచు అన్నది అమ్మ. తన బాధ కంటే బిడ్డల బాధే తల్లికి ఎక్కువ కదా. రోజు కాకపోయినా అప్పుడప్పుడు అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడుతుంది. సోదరుడు అప్పారావు ఆ ముద్దలు తిని చాలా కాలమైందని మనసులో అనుకున్నాడు. ఆనాడు అమ్మ ముద్దలు కలిపి పెట్టింది. అతడు అపరిమితమైన ఆనందంతో తింటూ, ఎంత హాయిగా ఉన్నదమ్మా అన్నాడు. తింటున్న నీకంటే పెడుతున్న నాకు ఎంత తృప్తిగా ఉన్నదో మురిసిపోయిందమ్మ. బిడ్డలకు పెట్టుకోవడంలోని సంతృప్తి, సంతోషము అమ్మ అనుభవించినంతగా మరొకరు అనుభవించలేరేమో. మన అందరి మధ్య భోజనానికి అన్నట్లుగా కూర్చున్నప్పుడు అమ్మ కావాలని అడిగి వేయించుకునే పద్ధతి అంతా తాను తినేటట్లే ఉంటుంది. కానీ అవన్నీ వేసి కలిపి మనకు పెడతారు. చాలా రుచిగా ఉంటుంది. పెట్టడం తప్ప తినడం చేత కాదు అమ్మకు. ఎప్పుడో కానీ మామూలుగా అమ్మ అన్నం తినదు. అదేమిటమ్మా అంటే, మీరు తింటే నేను తిన్నట్లే నాన్న అంటుంది. కానీ మీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకోనండి అన్నది అమ్మ మనకు సాదరంగా ఇచ్చిన సందేశం. అదే అమ్మ ఆదేశం. ఎవరైనా ఆకలితో జిల్లెలముడి రావచ్చును, కానీ ఆకలితో జిల్లెలముడి నుండి వెళ్ళకూడదని అమ్మ ప్రతిజ్ఞ. ఎవరైనా 1,00,000 రూపాయలు పెట్టి ఒక భవనం నిర్మిద్దామంటే హాయిగా ఆ డబ్బుతో ఎంతమందికి అన్నం పెట్టవచ్చునో అని అమ్మ ఆలోచిస్తుంది. 1973లో అమ్మ స్వర్ణోత్సవం సందర్భంలో అమ్మకు ఏమి చేసి ఆనందపరచాలి అని అందరూ తీవ్రమైన సమాలోచన చేసే సమయంలో 1,00,000 మందికి ఒక పంక్తిని భోజనం పెట్టండి అన్న కోరికను వెలిబుచ్చి అమ్మ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇంతగా ఎందరికో అన్నం పెట్టే అమ్మ, నాకు ఆశ అసంతృప్తి ఉంటుంది, ఇంకా బాగా పెట్టుకోవాలని ఆశట, పెట్టుకోలేకపోతున్నానని అసంతృప్తి అట. అన్నం పెట్టుకోవడం కోసమే అన్నపూర్ణాలయం ఏర్పరిచింది అమ్మ. అమ్మకు రెండవ సరదా గుడ్డలు ఇవ్వడం. అన్నం పెట్టినట్లు అందరికీ కాకపోయినా అమ్మ ఎందరికో గుడ్డలు పెట్టింది. కొత్తగా వచ్చారని కొందరికి పెట్టేది, చాలా కాలానికి వచ్చారని కొందరికి పెట్టేది, పండగలని కొందరికి పెట్టేది, పెళ్లి చేసుకుని వచ్చారని కొందరికి పెట్టేది, దుఃఖంలో ఉన్నారని కొందరికి పెట్టేది. ఏదో కారణంతో ఎక్కువ మందికి గుడ్డలు పెట్టడం అమ్మకిష్టం. కొందరు అమ్మకు చీర పెట్టేవాళ్ళు.
అమ్మ ఆ చీరను కప్పుకుని తిరిగి వాళ్ళకే ఇచ్చేసేది. వాళ్ళు దిగాలుపడి చూస్తుంటే, ఈ చీర నేను కట్టుకునే కంటే నీవు కట్టుకుంటేనే బాగుంటుందమ్మా అనేది. హైమ చనిపోయినప్పుడు అమ్మ అందరికీ గుడ్డలు పెడుతుంటే, ఈ దుఃఖంలో గుడ్డలు పెడుతున్నారు అని సీతారామయ్య గారు ఆశ్చర్యపడుతుంటే, ఈ సమయంలోనే పెట్టాలి అని చెప్పిందమ్మ. ఒకసారి సాయమ్మ గారి కుమార్తె నల్లమ్మ అల్లుడు అమ్మ వద్దకు వచ్చారు. అమ్మ వాళ్లకు గుడ్డలు పెట్టి సాయమ్మ గారితో, నీవు పెట్టలేదని బాధపడకు, నీ బదులే నేను పెట్టాను అని చెప్పింది. ఎందుకు పెట్టడం, ఎవరికి పెట్టడం అని కాదు, పెట్టడం ముఖ్యం అమ్మకి. కాసు వెంగళరెడ్డి గారు, వారి కుటుంబము సెలవు తీసుకుంటున్నప్పుడు తీర్థప్రసాదాలతో పాటు వాళ్ళకమ్మ బట్టలు పెట్టారు. వారు వెళ్ళబోతుంటే వారి కారు డ్రైవర్ని పిలిచి అతనికి తీర్థప్రసాదాలు ఇచ్చి బట్టలు పెట్టారు అమ్మ. ధనవంతుడు దరిద్రుడని, ఉద్యోగి నౌకరు అని, గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళని అమ్మకు భేద దృష్టి లేదు. అమ్మకు అందరూ సమానులే, భాసమానులే. అమ్మకు మూడవ పని ఆరోగ్యాన్ని ప్రసాదించడం. శరీరం అన్న తర్వాత అనారోగ్యం ఉండక తప్పదు. జబ్బున్న వాళ్ళందరికీ డబ్బుండకపోవచ్చును. అందువల్ల అందరికీ ఉచిత వైద్య సహకారం అందించాలని అమ్మ అభిలాష. అందరి ఆరోగ్యంపై అమ్మకు ఎంతో శ్రద్ధ. ఒకనాడు సోదరి సావిత్రి రేగుపండ్ల అమ్మకు నివేదన చేసింది. ఆ రోజుల్లో ఆవరణంలోని అందరూ జలుబులతో జ్వరాలతో బాధపడుతున్నారు. అందువల్ల మామూలుగా ఆ పళ్లను అక్కడ ఉన్న అందరికీ పంచకుండా అమ్మ ఆ పళ్ళన్నింటినీ తానొక్కతే తింటూ, ఇవి మీకు పెడితే మీరు తింటారు, మీ అందరికీ జలుబులు జ్వరాలు వస్తాయి కనుక నేనే తింటున్నాను అని చెప్పింది. ఎందరివో తీవ్రమైన వ్యాధులను అమ్మ తన శరీరంపైకి స్వీకరించి ఆ బాధను తాను అనుభవించిన సంఘటనలు, తాను చికిత్స పొంది వారికి నయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నయం కావు అనుకున్న ఎన్ని వ్యాధులను అమ్మ నయం చేసిందో. సర్వవ్యాధి ప్రశమని, రోగపర్వత దంభోళి అమ్మ. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు వైద్యాలయం స్థాపించిందమ్మ. అమ్మకు మరో ఇష్టమైన కార్యం జ్ఞానప్రదానం. తెలియంది తెలియజేయడానికే నారాక అని ప్రవచించిన గురుమండల స్వరూపిణి అమ్మ. అమ్మ జ్ఞాన జలధి, జ్ఞాన సేవది, జ్ఞాన విగ్రహ. పంచనికాడికి ఉండడం దేనికి అని ప్రశ్నించిన అమ్మ అడిగిన వారికి అడగని వారికి కూడా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వెదజల్లింది. జ్ఞానప్రదాయిని అమ్మ. అందుకే అక్కడి విద్యాలయాలు. 5వ కార్యక్రమం దర్శనం ప్రసాదించడం. నాకు పని అంటూ ఉంటే అది మీకు కనిపించడమే అని నిర్ద్వంద్వంగా ప్రకటించింది అమ్మ. అమ్మ శుభగా సులభ. సెప్టెంబర్ 1986. జయ హో మాతా.